హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్రెండ్స్ ఈరోజు మనము కొన్ని చిన్న చిన్న మంచి మంచి మాటలు చెప్పేసుకుందాం, ఓకేనా? ఏంటంటే ఫ్రెండ్స్, ఇదిగో మామిడి చెట్టు మీద ఇంకా ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, కొన్ని చేతికి అందినన్ని మామిడి పళ్ళు మా మరిది గారు తెంపితే నేను వాటితో పచ్చడి చేశానండి. అండ్ చూడండి, జీవితం మనకు చాలా చాలా నేర్పిస్తుంది. ఎవరు అంటే ప్రకృతి మాత. ఎస్, ఒక మామిడి చెట్టుకు ఎన్ని కాయలు కాసాయండి. అందులో ఉపయోగపడినవి అన్నీ ఉపయోగపడతాయి. కానీ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకోవాలంటే చెట్టుకు కాసిన పండ్లన్నీ ఆ చెట్టు తినదు కదా, మన కోసం. చెట్టు అనేటువంటిది స్వార్థం లేనటువంటి ఒక ప్రాణి. ఎస్, అది బ్రతికున్నన్ని రోజులు మన కోసమే బ్రతుకుతుంది. అది చనిపోయిన తర్వాత కూడా మనకే ఉపయోగపడుతుంది. ఎస్, మనము ప్రకృతి మాతలాగా ఉండాలన్నమాట. ఎప్పుడు మనం వచ్చామా, బ్రతికామా, చచ్చామా అన్నట్టు కాకుండా, ప్రకృతి మాత ఎలా అయితే ఇతర ప్రాణులకు ఉపయోగపడుతుందో మనం కూడా, అంటే అది ఎస్, ట్రీ ఈజ్ ఏ లివింగ్ థింగ్ బట్ కెనాట్ మూవ్ ఫ్రమ్ ఎనీవేర్ అని అంటారు కదా. ఎస్, లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్స్ అని ఒక చిన్న లెసన్ ఉంటుందండి చిన్నపిల్లలకి. అందులో ప్లాంట్ అనేటువంటిది ఒక లివింగ్ థింగ్, కానీ అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వదు. బట్ అది మనలాగానే అంటే దానికి వాటర్ తీసుకుంటుంది, ఫుడ్ తీసుకుంటుంది, ఎయిర్ ఇస్తుంది, అంటే ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది, రీప్రొడ్యూస్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వదు. ఎస్, మనము కూడా మనం ఉన్న చోట నుంచే ఎన్నో ఫలాలను ఎంతోమందికి ఇవ్వాలన్నమాట. ఎస్, ఇప్పుడు ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి పండ్లల్లో ఒక 2-3 అయినా మళ్ళీ అవి రీప్రొడ్యూస్ అవ్వండి. అంటే అవి మళ్ళీ విత్తనం అయ్యి మళ్ళీ చెట్లు మొలిచి మళ్ళీ ఎన్నో ఫలాలను ఇస్తుంది కదా. మనం కూడా అంతే. మనం ఉన్నన్ని రోజులు కనీసం ఎంత తారసపడ్డా మనమంటూ ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ సుజాత అండ్ జూనియర్ సుజాత అనేటువంటి వాళ్ళు, ఎస్, నా బిడ్డలు అయినా అయి ఉండొచ్చు, నా స్టూడెంట్స్ అయినా అయి ఉండొచ్చు. జూనియర్స్ని మనము మళ్ళీ తయారు చేయాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే. ఎస్, మనం ఉన్న చోటు నుంచే ఎక్కడికో ఎంతోమందికి మనం ఫలాలను, మంచి మంచి ఫలాలను అందింపజేయాలి మనకు చాతనైనంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.